ఇజ్రాయెల్ని తక్కువగా అంచనా వేస్తే అమాయకత్వం. ఇరాన్‌కి ఆ సంగతి తెలుసు. చైనాకి ఆ సంగతి తెలుసు. రష్యాకి ఆ సంగతి తెలుసు. హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడం వెనకాల ఒక పెద్ద గేమ్ ఉంది. ఏంటయ్యా అంటే అక్కడ వేలాది షిప్పులు చిక్కుబడిపోయాయి. వాటి మధ్యలో రష్యా నుండి వచ్చినయో, చైనా నుండి వచ్చినయో ఉండిపోతే వాటిని ప్రత్యేకంగా అబ్జర్వ్ చెయ్యరు. అలా ప్రత్యేకించి అబ్జర్వ్ చేయడం ప్రారంభించిందా ఇజ్రాయెల్ అసలు విషయం బయటపడుతుంది. ఏంటయ్యా అంటే ఈ గందరగోళం మధ్యన చైనా నుండి ఇరాన్‌కి ఆయుధాలు వెళ్తున్నాయి. రష్యా నుండి ఇరాన్‌కి ఆయుధాలు వెళ్తున్నాయి. అది డ్రోన్‌లు కావచ్చు, మిస్సైల్‌లు కావచ్చు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కావచ్చు, ఏదైనా వెళ్తూ ఉన్నాయి. అలా వెళ్ళే వాటిని గుర్తించి అటాక్ చేస్తుంది ఇజ్రాయెల్. రష్యా నుండి ఇరాన్ వెళ్ళే వాటి మీదన దాడులు చేస్తోంది. ఇది వాల్ స్ట్రీట్ జర్నల్ చెప్తున్నటువంటి లెక్క. కాబట్టి ఈ గందరగోళాన్ని సృష్టిస్తే, హార్ముజ్ జలసంధి గందరగోళం సృష్టిస్తే ఆ షిప్పుల్లో ఈ షిప్పుగా ఉండిపోతుంది. ఇరాన్ అనే ముద్ర ఉండదు దాని మీద. లేదా రష్యా అనే, చైనా అనేది ముద్ర ఉన్న ఆయిల్ అనుకుంటారు. అలాంటి జిమ్మిక్ చేస్తుంది. బట్ ఇజ్రాయెల్ కనిపెట్టింది, పసిగట్టింది. నెక్స్ట్ స్టెప్ ఎట్టుంటుందో చూడాలి.